ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మందిరానికి నమ్మకంగా వెళ్తున్నావా? వార కార్యక్రమాలకు ఒకవేళ ఖాళీగా ఉంటే వార కార్యక్రమాలకి హాజరవుతున్నావా? లేకపోతే ఆదివారమే పోయేది కష్టంగా నీ జీవితంలో అనుకుంటూ మందిరాన్ని కూడా విడిచిపెడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు ప్రస్తుతం మనందరికీ మంచి వాతావరణం ఇచ్చాడు. ఆత్మీయంగా అన్నీ కూడా అనుకూలంగా మనకు అందుబాటులో ఉన్నాయి. రాను దినాల్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో, ఆయన రాకడకు మునుపు భయంకరమైనటువంటి పరిస్థితులు, కరువు, ఇబ్బంది, కష్టం, లేమి, దుఃఖం రాబోయేటువంటి దినాల్లో ఉంది. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇదివరకే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో నా సన్నిధిని నేను నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఎంత అద్భుతమైన మాట! దేవుడు దొరికే కాలములో వెతకాలంట. అంటే అర్థం ఏంటి? దొరకని కాలము కూడా రావచ్చేమో. దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దొరుకు కాలములో నన్ను వెతకండి. వాక్యము అందుబాటులో ఉండగా, సన్నిధి అందుబాటులో ఉండగా, ప్రార్థించుటకు అన్ని విధాల వాతావరణం బాగుండగానే నీ మోకాళ్ళు వంగగలిగితే ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడి బలపరిచి నిన్ను రక్షించి నిలబెడతాడు. నిర్లక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధిని. ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటావు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా మీకు దొరుకు కాలములో వెతకండి అన్నావు. అవును ప్రభు, ఎంతమంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని క్షమించండి. మరొక అద్భుతమైన తరుణం దయచేసి నేను వెతుక్కువారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.